నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమణి గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్ మా, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను మ్యామ్, మనకి మ్యూచువల్ ఫండ్స్లో 4Ps అని అంటారు కదా మ్యామ్, అదేంటి మ్యామ్? 4Ps అంటే 4 మెయిన్ పిల్లర్లు. ఓకే, ఎందుకంటే పిల్లర్లు లేకుండా ఒక బిల్డింగ్ కట్టడం అన్నది పాసిబుల్ కాదు కదా. యా మ్యామ్. పిల్లర్ అన్నా ఫౌండేషన్ అన్నా కూడా ఓకే. సో ఏదైనా కూడా 3 గోడలతో అయితే మనం కట్టలేము. సో 4 పిల్లర్స్, 4 ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఏంటంటే పీపుల్. ఓకే, ఒక ఫండ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లోని ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫండ్కి ఫండ్ మేనేజర్ ఉంటారు. ఓకే, సో హూ ఈజ్ ద ఫండ్ మేనేజర్? ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? రైట్. సర్టిఫైడా లేదా? సర్టిఫైడ్ లేకపోతే ఆయన్ని అక్కడ ఫండ్ మేనేజర్గా తీసుకోరు. బట్ ఎస్, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆయన దగ్గర? ఓకే, ఇంతకుముందు ఆయన ఏ కంపెనీస్లో వర్క్ చేశారు, లేదా ఆయనవి ఏ ఫండ్స్ అయితే నడుస్తున్నాయి, వాటివి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముందు చూడాలంటే ఫస్ట్ పీ ఈజ్ పర్సన్. యా మ్యామ్. ఒక మూవీ రిలీజ్ అయిందంటే మనం ఇమీడియట్గా అడుగుతాం హీరో ఎవరు, లేదా ఇప్పుడైతే Heroine ఎవరు? డైరెక్టర్ ఎవరు. అంతకుముందు హీరోయిన్ అడిగారు, కానీ ఇప్పుడు రాజమౌళి అనగానే మూవీ బాగుంటుంది అన్న మనం ఒక దీనికి వచ్చేస్తాం. రైట్. సో ఫస్ట్ పీ ఈజ్ పర్సన్ అండ్ సెకండ్ పీ ఈజ్ ఫిలాసఫీ. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ది వాళ్ళది వే ఆఫ్ థింకింగ్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. యా మ్యామ్. ఓకే, కొంతమంది గ్రోత్ ఎక్స్ట్రీమ్ హై రిటర్న్స్ ఇవ్వాలి అనేసి అంటారు. కొంతమంది మనీ సేఫ్ ఉంటే పర్లేదు, కొంచెం కన్జర్వేటివ్గా ఆలోచిస్తారు. ఓకే, సో మనీ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే సెక్టర్స్ ఏవైతే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా, ఆ సెక్టర్ సెలెక్షన్ అన్నది కూడా డిపెండ్ అవుతుంది పర్సన్ది ఫిలాసఫీలోనే. నేనేమో నార్మల్గా సేఫ్ రిటర్న్స్ ఇస్తాను ఇన్వెస్టర్స్కి, ఎక్కువగా నేను వాళ్ళకి హై ప్రామిస్లు చెయ్యను అనేసి అనుకొని ఫండ్ని నడిపేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు, వాళ్ళకి నేనైతే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ అబోవ్ దేర్ ఎక్స్పెక్టేషన్ కూడా నేను ఇస్తాను, ఎందుకంటే లార్జ్ క్యాప్లో వాటిలో ఎందులోనైనా పెడితే హై రిటర్న్స్ వస్తాయి అనేసి అగ్రెసివ్గా ఆలోచించేది పర్సన్స్ కూడా ఉంటారు. సో ఆ పర్సన్ది ఫిలాసఫీ ఏంటి? ఓకే, అదొకటి ఇంపార్టెంట్ ఉంటుంది. మూడోది ప్రాసెస్. ఓకే, అంటే ప్రతిదంతా ఒక సిస్టమ్, ఎలాగ వాళ్ళు ప్రాసెస్ వే ఆఫ్ వాళ్ళది అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ కంపెనీలోని వాళ్ళు పెట్టాలనేసి అనుకుంటున్నారు. ఓకే, అది ప్రాసెస్ అన్నది. అంటే కొన్ని ఎలాగ ఉంటుందంటే ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ద మార్కెట్ వీళ్ళు ఏంటంటే చేంజ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ బట్టి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నల్గా వాళ్ళవి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో షిఫ్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది లేదు పెట్టేసేమో ఆటో ఇయర్లో ఉన్నది వెహికల్ అనేసి దానికి అకార్డింగ్లీ వెళ్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏదైనా ఫండ్ మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నామంటే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది? ఇప్పుడు న్యూ ఫండ్ ఏదైనా ఉందనుకోండి, న్యూ ఫండ్ అయినప్పుడు మనం ఓకే, హూ ఈజ్ ద పర్సన్, వాట్ ఈజ్ హిస్ ఫిలాసఫీ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అన్నది తెలుస్తుంది. బట్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఫండ్ ఉన్నది అండ్ మనం మిడ్లోని వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే దాన్ని మనకి ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూడాలి. సో రిటర్న్స్ ఎలా ఉంటాయి అని చెక్ చేసుకోవాలంటారా? స్టార్టింగ్ నుంచి 1 year, 2 year, 5 year ఆ రోలింగ్ రిటర్న్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దానికి అకార్డింగ్లీ మనం చూసి మనం ఎస్ ఇది బాగుంది రిటర్న్స్ అనేసి మనం అందులోకి వెళ్ళచ్చు. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పీస్ ఫర్ మ్యూచువల్ ఫండ్. అండ్ వీటితో పాటు ఏంటంటే న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో కదా, వాళ్ళకి ఇవన్నీతోనే సంబంధం లేదు. ఎందుకని మ్యామ్?
ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు రావాలి. ఒకసారి మనం నీళ్ళల్లో కాళ్ళు పెడితే స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే దెన్ మనం స్విమ్మింగ్కి ట్రై చేయాలి. మనం దిగకుండానే నీళ్ళు వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఎంత లోతుగా ఉందా, అది ఇవన్నీ ఆలోచిస్తూ ఉండిపోతారు. సో ఫర్ న్యూ ఇన్వెస్టర్స్, జస్ట్ ఎంటర్ ఇన్ ద మార్కెట్, స్టార్ట్ విత్ యువర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మన ఇప్పుడు వెహికల్ నేను కొనాలి అనేసి అనుకుంటాను కదా. ఒక వెహికల్ కొనాలి అని అనుకున్నప్పుడు రోడ్ మీద ఎన్ని వెహికల్స్ నడుస్తున్నాయి అన్నది అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను. యా మ్యామ్, ఒక థాట్ అనేది మనకి ఒక తీసుకున్నప్పుడే సో ఫస్ట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చెయ్యాలి అన్నది ఆలోచన వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి ముందు లోపలికి మనం వెళ్తే అప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఎంతమంది అయితే ఈ సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా చూస్తారు. బట్ ఫర్ ఎవ్రీ లేమ్యాన్, ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో వాళ్ళకి సగం లైఫ్ పోతుంది అండ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏమీ చేయకుండా ఉండిపోతారు. యా మ్యామ్, సో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నగా investment స్టార్ట్ చేయమంటారు. స్టార్ట్ చెయ్యాలి. చేసేటప్పుడు ఓకే ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5400 ఫండ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే మ్యామ్, అందులోనే 500లో మ్యామ్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఏదంటారు? అన్ని బెస్ట్. అన్ని మనం బెస్ట్. టైం ఇస్తే అన్ని బెస్ట్. ఎందుకంటే ఒకటే బెస్ట్ అన్నాం అనుకోండి, ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే వాళ్ళకి కూడా ఫండ్స్ ఎక్కువైపోతాయి. ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియదు. సో ఉన్నవి బెస్టే అన్నీ కూడా. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ బెస్ట్ ఇవ్వడానికి కోసం అనేసే మార్కెట్లో ఉన్నారు. కానీ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇన్వెస్టర్వి కూడా కొన్ని మాకు క్రైటీరియాస్ ఉంటాయి. వాళ్ళ ఏజ్ చూస్తాము. ఇప్పుడు ఏదైతే ఇన్వెస్టర్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ 4 P's చూస్తున్నారు కదా. సో మేము మా దగ్గర ఒక ఇన్వెస్టర్ వచ్చారు అంటే మేము కూడా కొన్ని చూస్తాం అనమాట. మ్యామ్, ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేయమంటారు ఇన్వెస్ట్ చేస్తే? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దేర్ ఇస్ నో ఏజ్. ఒక ఇన్సూరెన్స్ పాలసీలు అవి తీసుకోవాలంటే వాళ్ళకి కొంత ఏజ్ అవి అన్నీ ఉంటాయన్నమాట, ఇంత తీసుకోవచ్చు అనేసి. బట్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎవరైతే మనం ఎంటర్ చేస్తాం కదా, న్యూ బోర్న్ బేబీస్ కోసం అనేసి వాళ్ళ పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఒక 1 year ఇవాళ రేపు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అవును మ్యామ్. ఓకే, పాస్పోర్ట్ చేయించేస్తున్నారు. సో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మైనర్లది, ఇవి పెట్టుకొని ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్యాన్ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ బిహాఫ్ ఆఫ్ ద కిడ్స్. న్యూ బోర్న్ బేబీకి మనం ఒక 21 daysలో ఏదైనా ఫంక్షన్ అవుతున్నది అంటే గోల్డ్ కొంటామా? అవును మ్యామ్. వాళ్ళకి మనం షగున్వి అనేసి ఏవో ఒకటి మనీ ఇస్తాం కదా. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏదైతే ఉన్నదో, అండ్ చిన్నప్పుడే మనం పిల్లలకి అనేసి వాళ్ళవి ఒక సెపరేట్ అకౌంట్ పెట్టేసి వాళ్ళ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళ స్టడీస్కి యూజ్ అవుతుంది. ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి జ్ఞానం వచ్చే టైంకి వాళ్ళ దగ్గర ఒక బిగ్ కార్పస్ ఉంటుంది. యా మ్యామ్, మెయిన్గా వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్కి అదంతా కూడా పేరెంట్స్ చేస్తుంటారు. అది పేరెంట్స్ కోసం అనేసి మేము సెపరేట్గా చెప్తాం అనమాట. ఫైనాన్షియల్ గోల్ ప్లానింగ్ చేసేటప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్కి ఎంత కావాలి, వెడ్డింగ్కి ఎంత కావాలి అన్నది, అవన్నీ కొన్ని ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఫంక్షన్స్ కోసం అనేసి కూడా వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ కూడా చేయిస్తూ ఉంటాము. అది సెపరేటు. బట్ ఎక్స్క్లూజివ్లీ మేము న్యూ బోర్న్ బేబీస్ చైల్డ్ కోసం అనేసి సెపరేట్గా ఒక అకౌంట్ ఉంటుందన్నమాట. విచ్ ఇస్ వాళ్ళ అందులోంచి పేరెంట్స్ ఇంకా తీసుకోరు. పిల్లలు 18 years 20-25 అయ్యాక అప్పుడు వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా, ఈ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటారు. ఓకే, ఇనీషియల్గా కొన్నాళ్ళు పేరెంట్స్ చేస్తారు, ఆఫ్టర్ దట్ పిల్లలే చేసుకుంటారు. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్.